అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. నా సెయ్యి పట్టుకోవా అల్లేసుకుంట నిన్ను బావా, పరువాలన్నీ పంచుకోవా రాసిస్తలేరా ఓ బావా. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇన్నరా దోస్తులు పాట ఏమన్నున్నదా? వింటా అంటే చూస్తా అంటే ఏదో ఫీల్ ఉన్నదోళ్ళ పాట చాలా బాగున్నదోళ్ళ. సేమ్ సినిమా పాట లెక్కనే ఉన్నది. సినిమా పాటకు ఏ మాత్రం తక్కువ కాదని జనాలు అదే అంటున్నారోళ్ళ. చాలా రొమాంటిక్గా కూడా ఉన్నదోళ్ళ. మీరు కూడా చూడుర్రుల్లా కావన్నంటే మీరు కూడా గట్లనే అంటారు. ఈ పాట రాసింది మన భరత్ అన్నుల్లా. ఏమన్నా రాసిండా పాట మస్తు ఉన్నదోళ్ళ. గట్లనే ఈ పాటకు ఎంతో పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన అనుష అక్కోళ్ళ, అంజలి అక్కుళ్ళ. ఇక పోతి పాటకు మ్యూజిక్ చేసింది మన నవీన్ జే అన్నోళ్ళ. ఏమన్నా ఫీల్తో చేసిండా ఉల్లా. ఇక ఈ పాటల డ్యాన్స్ చెప్పింది మన శేఖర్ వైరస్ అన్నోళ్ళ. అన్న స్టెప్స్ అంటే మామూలుగా ఉంటాయా మరి? గట్లనే ఈ పాటను వాడింది మన శ్రీనిధి అక్క, రాము రాథోడ్ అన్నోళ్ళ. అసలు ఎంత మధురమైన గొంతుతో వాడిల్లో ఉల్లా. ఇక ఈ పాటను కెమెరాల బంధించింది మన హరీష్ పటేల్ అన్నోళ్ళ. గట్లనే ఈ పాటకు ముక్కలతికింది మన ఆదర్శ్ పటేల్ అన్నోళ్ళ. ఇక ఈ పాటకు అందంగా రంగులద్దింది మన అజయ్ రంగు అన్నోళ్ళ. మరేమో ఆర్ట్ డైరెక్టర్ మన రాజమౌళి అన్నోళ్ళ. గట్లనే హీరోగా చేసింది మన రాము అన్నోళ్ళ. ఇక అన్న యాక్టింగ్ గురించి మనం ఏమన్నా చెప్పగలమా? అన్న యాక్టింగ్కి ఏమన్నా వంక పెట్టగలమా? అన్న యాక్టింగే కాదు, డ్యాన్సు, పాడుడు అన్ని టాలెంట్స్ ఉన్నాయి అన్నకు. ఇక పోతే హీరోయిన్గా చేసింది మన లిఖిత అక్కుల్లో. ఇక అక్క యాక్టింగ్ అంటే చూడనోళ్ళు ఉండరు, నచ్చనోళ్ళు అసలే ఉండరు. గంత మంచిగా ఉంటుంది. ఈ పాటలు అక్క యాక్టింగ్ అదిరిపోయింది పోర్రి. గంతేకాదుల్లా అక్క డ్యాన్స్ అయితే ఇరగదీస్తుంది. ఇక ఈ పాటను అనుష ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 10 రోజులే అవుతుందిల్లా. కానీ పాటను 10 లక్షల పైన మంది చూసిల్లుల్లా. మీలగిట్ లింక్ ఎవరన్నా చూసిండకపోతే అనుష ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. అట్లనే మీరు చేసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఇక ఉంటా మళ్ళా.